హాయ్ అండి అందరికీ. న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా, రకరకాల కేక్స్ ట్రై చేస్తూ ఉంటాము. ఒక్కసారి ఈ కేక్ ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి విప్పింగ్ క్రీమ్ అవసరం లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు. ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. విప్పింగ్ క్రీమ్ అలాంటివి ఏమీ లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసేసుకోవాలి. ఆ బౌల్లోకి అరకప్పు పెరుగు వేసుకుంటున్నాను. గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఏంటి అంటే, మనకి కేక్ చేసేటప్పుడు ఏ ఐటమ్ అయినా కూల్గా అస్సలు ఉండకూడదు. అలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటేనే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత పావు కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. నార్మల్ ఆయిల్ వేసుకుంటున్నాను, ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత షుగర్ని పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను 1 కప్. ఇది షుగర్ పౌడర్ చేసుకుంటే తొందరగా మెల్ట్ అవుతుంది, కరుగుతుంది. అందుకే పౌడర్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత పావు కప్పు పాలు వేసుకోవాలి. ఇదంతా క్రీమీగా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. చక్కగా కలిపేసుకోవాలి. చూసారా, మంచిగా క్రీమీ టెక్స్చర్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు అందులోకి మనం ఒక జల్లెడ పెట్టేసుకొని పిండి జల్లించుకోవాలి. పిండి జల్లించుకుంటేనే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, పొంగుతుంది కూడా. లేదంటే అస్సలు పొంగదు. జల్లించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కేక్ చేసేటప్పుడు. 1.5 కప్పు పిండి వేసుకున్నాను. తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇవి కూడా జల్లించుకోవచ్చు, లేదంటే నార్మల్గా అయినా వేసేసుకోవచ్చు. ఇవి వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలి. మనకి కేక్లో ఎగ్స్ వేసుకోవాలి అనుకుంటే పెరుగు బదులు ఎగ్స్ వేసేసుకోవచ్చు. ఒక 3 ఎగ్స్ అయితే సరిపోతాయి, లేదంటే పెరుగైనా వేసుకోవచ్చు. నేను పెరుగుతో చేస్తున్నాను, ఎగ్లెస్ కాబట్టి. ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి. కొంచెం తిక్కుగా అయింది కాబట్టి ఇందులో మరి కొంచెం పాలు వేసుకోవాలి. మనకి ఏ ఐటమ్ అయినా ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లో ఉన్నది మాత్రమే వేసుకోవాలని గుర్తుపెట్టుకోండి, లేదంటే కేక్ మాత్రం పాడైపోతుంది. అలా సాఫ్ట్గా జ్యూసీగా అయితే అస్సలు రాదు, స్పాంజీగా మాత్రం అస్సలు రాదు. ఏవైనా కూల్ లేకుండా చూసుకుంటేనే మనకి. ఎగ్స్తో చేసేవాళ్ళు కూడా ఎగ్స్ ఫ్రిడ్జ్లో నుంచి ఎంబడే తీసేయద్దు. మనం చేసేటప్పుడు ఒక 1/2 అవర్ ముందు ఖచ్చితంగా తీసుకోవాలి ఫ్రిడ్జ్ నుంచి, అప్పుడైతేనే పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం కొంచెంగా పాలు వేసుకొని ఇలా కలుపుకోవాలి. తర్వాత లాస్ట్లోకి వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా కలిపేసుకోవాలి. ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఎలా పడితే అలా కలుపుకున్న కేక్ అస్సలు పొంగదు, ఫ్లఫీగా అస్సలకే రాదు. ఇలా అంతా కలిసే చూసారా, ఇలా మనం కలుపుతుంటేనే ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా రిబ్బన్ లాగా ఖచ్చితంగా పడాలి, అప్పుడైతేనే మనకి బేక్ అవుతుంది. చూసారా, ఇలాంటి ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ అప్లై చేసుకొని పిండి వేసేసుకున్నాను. మొత్తం అందులోకి వేసేసుకోవాలి. మీకు కావాలంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. నేను బటర్ పేపర్ లేకున్నా సాఫ్ట్గా వచ్చేస్తుంది, కింద అస్సలు అడ్డుకోకుండా వచ్చేస్తుంది. ఇలా మనం తీసుకున్న పిండిని మొత్తం ఇందులో వేసేసుకొని ఈవెన్గా పరుచుకొని ఒక 3 టైమ్స్ ట్యాప్ చేసేసుకోవాలి. ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. చూసారా, ఇలా ఈవెన్గా కలుపుకున్న తర్వాత వేసుకున్న తర్వాత ఇలా 3 టైమ్స్ ట్యాప్ చేసేసుకోవాలి. నేను ముందుగానే ప్రీ హీట్ చేసుకున్న బౌల్లో ఇలా పెద్ద బౌల్ తీసుకొని ప్రీ హీట్ చేసుకున్నాను ఒక 10 నిమిషాల ముందు. ఇది అందులో పెట్టేసుకోవాలి. గాలి పోకుండా మూత పెట్టేసుకొని టైట్గా పెట్టేసుకోవాలి. మీకు కావాలంటే దాని మీద ఏదైనా బరువైనా పెట్టేసుకోవచ్చు, గ్యాప్స్ లేకుండా. కరెక్ట్గా 30 మినిట్స్కి ఒకసారి చెక్ చేశాను. నాకైతే పర్ఫెక్ట్గా 30 మినిట్స్కి పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఒకసారి చెక్ చేస్తున్నాను, చూడండి. నైఫ్ పెట్టి చెక్ చేశాను, ఎంత నీట్గా వచ్చిందో చూసారా. మీకు కావాలంటే కొంచెం పచ్చిగా ఉంటే ఒక 5 నిమిషాలు పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం కేక్ అయిన వెంటనే అందులో నుంచి తీసేయాలి, లేకపోతే కింద భాగం అనేది మాడిపోతుంది, మొత్తం బ్రౌన్ కలర్ అయిపోతుంది. అలా కాకుండా వెంటనే తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులోకి షుగర్ సిరప్ కోసం ఒక బౌల్ పెట్టేసుకొని అందులోకి పావు కప్పు షుగర్ వేసుకున్నాను. పావు కప్పు వాటర్ వేసేసుకొని స్టవ్ నుంచి కరిగించుకోవాలి. కొంచెం కరిగితే సరిపోతుంది. దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం దాల్చిన చెక్క ముక్క వేసుకున్నాను. ఇది వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది షుగర్ సిరప్ అనేది. ఇది పాకం రానవసరం లేదు, కొంచెం కరిగితే సరిపోతుంది. చూసారా,
ఇలా కరిగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇది మనం చేస్తున్నాం హనీ కేక్ కాబట్టి ఇందులో 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకోవాలి షుగర్ సిరప్లో. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ఫ్రూట్ జామ్ వేసుకోవాలి. నేను మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఉంటుంది కదా, అది వేసుకున్నాను. మన కేక్ పైన అప్లై చేయడానికి ఎంత సరిపోతుందో, మీరు కేక్ చిన్న సైజు చేస్తే కొంచెం సరిపోతుంది, పెద్దది చేస్తే కొంచెం ఎక్కువ పడుతుంది. నేను కొంచెం పెద్ద సైజు చేశాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ నిండుగా వేసుకున్నాను. మీకు అర్థమవుతుంది కదా ఎంత క్వాంటిటీ ఉంది. దాంట్లోకి హనీ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకోవాలి నిండుగా. అది కరిగిపోతే సరిపోతుంది. తర్వాత మన కేక్ రెడీ అయింది కదా, దీన్ని తీసేసుకోవాలి. చూసారా ఏమీ అంటుకోకుండా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. చాక్తో కూడా నేను అనలేదు, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది, ఈజీగా ఊడొచ్చేసింది. చూసారా. ఇప్పుడు దీనిలోకి మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ అనేది ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం 4 స్పూన్ ఉంది కదా, దాంతో మొత్తం హోల్స్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం షుగర్ సిరప్ చేశాను కదా, మొత్తం అంతా దాంట్లోకి ఇంకడానికి. అప్పుడైతేనే మనకి జ్యూసీగా ఉంటుంది. ఇదంతా ఫోర్క్తో కొంచెం మెల్లిగా కూర్చేసుకోవాలి, లేదంటే మొత్తం కేక్ అంతా ఊడొచ్చేస్తుంది బయటికి. అలా కాకుండా నార్మల్గా చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, దీంట్లో హనీ వేసాను, అందుకే ఆ కలర్ వచ్చింది. 1 టేబుల్ స్పూన్ హనీ వేసాను. చూసారా మనం వేస్తుంటే మొత్తం అంతా ఇనికిపోతుంది. అలా ఇనికితేనే మనకి కేక్ అనేది జ్యూసీగా వస్తుంది. ఇలా మొత్తం అంతా వేసేసుకోవాలి, ఎంత సరిపోతుందో అంత. మరీ ఎక్కువ కూడా వేసేస్తే కేక్ అనేది లూజ్ అయిపోయి మనం కట్ చేస్తున్నా కూడా ఊడిపోతుంది. అలా కాకుండా దానికి ఎంత సరిపోతుందో అంత మాత్రమే వేసుకోవాలి. తర్వాత చూసారా ఇలా లిక్విడ్ లాగా అవుతుంది. జామ్ అనేది వేడిగా ఉంది కాబట్టి కొంచెం పలచగా ఉంది, కొంచెం చల్లారితే గట్టి పడుతుంది. ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి కేక్ అంతా. నేను పైన లేయర్కి మాత్రమే అప్లై చేస్తున్నాను, సైడ్లోకి వేయట్లేదు. ఇలా మొత్తం అంతా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు, తొందరగానే కొంచెం గట్టి పడుతుంది. ఒక 5 మినిట్స్లో మనం అప్లై చేస్తుంటేనే గట్టి పడుతుంది. ఇలా అప్లై చేసుకున్నాక లాస్ట్లోకి కొబ్బరి పొడి, ఇది ఇంట్లో ప్రిపేర్ కొబ్బరి పొడి అండి. ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా, కొబ్బరికాయని పైన షెల్ని తీసేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. మనకి ఇది ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఇలా డెకరేషన్ కోసం సైడ్లోకి వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకోవడం వల్ల. ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చక్కగా అన్నీ ఒకేలాగా పీసెస్ కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉండే హనీ కేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా ఈజీగా కేక్ విప్పింగ్ క్రీమ్ లేకుండా కూడా ఇంట్లోనే ఎంత చక్కగా చేసుకోవచ్చు చూసారా. ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదండి, ఇలాంటి కేక్స్ ట్రై చేయొచ్చు. బయట ఇంట్లోనే ఇంత హెల్దీగా కేక్ అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని పీసెస్ని సర్వ్ చేసేసుకోవడమే. చూసారా ఎంత యమ్మీగా ఉందో. మనకి కట్ చేస్తుంటే కూడా చాలా చాలా జ్యూసీగా ఉంటుంది. ఇంత సింపుల్ అయిన కేక్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.